హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉషా. టుడే రెసిపీస్ ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. 3 eggs తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ ధనియా పౌడర్, పసుపు, కారం. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ అయితే పోస్తున్నాను. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను ఎప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. త్రీ ఎగ్స్కి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ అనేది ఎప్పుడు సన్నగానే చాప్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వచ్చేసే బ్రౌన్ కలర్కి. ఇప్పుడు నేను 3 eggs అయితే యాడ్ చేసేసాను. ఈ ఎగ్స్ కొద్దిగా బీట్ చేసి ఇలా కలపాలన్నమాట. చూసారు కదా, ఎగ్స్ బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోతుంది. డెలిషియస్ ఎగ్ రైస్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి నా స్టైల్లో. కొద్దిగా బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి. ఇందాక కూడా మిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు మిర్చి పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసాను. అన్నీ హాఫ్ అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. 5 minutes మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆయిల్లో అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు రైస్ కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాం. నా స్టైల్ ఒక్కసారి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి, డెలిషియస్గా ఉంటుంది. నేను పిల్లలు అడిగారని పిల్లల కోసం చేశాను. కొద్దిగా ఇప్పుడు గార్నిషింగ్ కోసం పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. Do like, subscribe. Usha Suman.